అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలం ముందు మన స్తుతి అంశం ధన్యులు. 146వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. లేదంటే 4-5 వచనాలు కలిపి ఉన్నాయి. 5వ వచనాన్ని చదువుకుందాం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో అనేక రకాల ధన్యులు ఉన్నారు. అనేక రకాల భక్తుల జీవితాలు ధన్యకరమైన స్థితిలో ఉన్నాయి. ధన్యులు ఉన్నారు, ధన్యకరమైన స్థితిలో ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఎవరు ధన్యులు అనే మాటని జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుని స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం ముందు మన స్తుతి అంశం ఎవరు అంటే, ఎలాంటి వారు ధన్యులు అంటే, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడుగా ఉండనో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. వాస్తవానికి యెహోవా మీద ఆశ పెట్టుకొని వాడు ధన్యుడు అనే మాటని పరిశుద్ధాత్ముడు అక్కడ రాసి పెట్టి ఉండొచ్చు. కానీ ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అనే మాట కన్నా ముందు ఎవరికి యాకోబు దేవుడు సహాయుడో, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడో అనే మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడో, వాస్తవానికి యాకోబు మోసగాడు. మనము బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని మనం చదువుకుంటూ ఉంటాం. అబ్రహాము దేవుడు అని బైబిల్ గ్రంథంలో సుమారుగా 25 సార్లు అబ్రహాము దేవుడు అని రాయబడి ఉంది. ఇస్సాకు వచ్చేసరికి 15 సార్లు ఇస్సాకు దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని రాయబడి ఉంది. కానీ యాకోబు దగ్గరికి వచ్చేసరికి ఇంచుమించుగా 90 సార్లు యాకోబు దేవుడును అని ఉన్నట్లుగా పండితులు లేదంటే దైవ జ్ఞానం కలిగిన వారు చెప్తూ ఉంటారు. నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునని చెప్పినప్పటికీ యాకోబు దేవుడినని 25 సార్లు, ఇస్సాకు దేవుడినని 15 సార్లు, యాకోబు దేవుడినని ఇంచుమించుగా 90 సార్లు రాయబడి ఉంది. అంటే దేవుడు యాకోబు పట్ల ఉన్న కృప, అది ఆయన కృపే. యాకోబు కన్నా దేవుడు యాకోబు మీద చూపించిన కృప వలనే అన్నిసార్లు రాయబడి ఉంది. వాస్తవానికి యాకోబు మోసగాడు, అన్నను తండ్రిని మోసం చేశాడు, దేవుని పేరు కూడా చెప్పి మోసం చేశాడు. ఎంతగా మోసం చేశాడు చూడండి. అసలు యాకోబు అంటేనే మోసగాడు, రెండోది అన్నను మోసం చేశాడు, మూడోది తండ్రిని మోసం చేశాడు, నాలుగోది దేవుని పేరు కూడా చెప్పి మోసం చేశాడు. ఆదికాండం 27వ అధ్యాయం 18-20 వచనాలు మనం చదివినట్లయితే ఈ మనం జ్ఞాపకం చేసుకున్న అంశం మనం అక్కడ చూడొచ్చు. అలాంటి మోసగాడైన యాకోబు పేరు, అన్నను మోసం చేసిన యాకోబు పేరు, తండ్రిని మోసం చేసిన యాకోబు పేరు, దేవుని పేరు కూడా చెప్పి మోసం చేసిన యాకోబు పేరు అన్నిసార్లు ప్రస్తావించటము, కీర్తనాకారుడిలో రచించిన ఈ 145వ కీర్తన, ఆ 146వ కీర్తన 5వ వచనంలో కూడా ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, అంటే ఎందుకు ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నామంటే యాకోబుకి దేవుని యొక్క సహాయము అనే మాటని జ్ఞాపకం చేయడానికే ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే దేవుడు యాకోబుకి ఎంతగా సహాయపడ్డాడో, ఎంతగా ఆయన తన కృపను చూపించాడో, ఎంతగా యాకోబు మీద మేలులు చూపించాడు, ఎంతగా యాకోబు మీద ఆయన ఆశీర్వాదం కుమ్మరించాడో, ఎంతగా యాకోబుతో దేవుడు కాపుదలగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు, నడిపించాడు. అక్కర్లో మనకి యాకోబు స్టోరీ అంతా మనకి తెలిసిన అంశమే. యాకోబు దేవుని సహాయం చాలా గొప్పది, యాకోబుకి చేసిన సహాయం గొప్పది. కాబట్టి ఇక్కడ 146వ కీర్తనలో కూడా ఎవనికి యాకోబు దేవుడు సహాయుడో అనే మాట, ఎవరికి అబ్రహాము దేవుడు సహాయుడో, ఎవరికి ఇస్సాకు దేవుడు సహాయుడు అని రాయలేదు, కానీ ఎవనికి యాకోబు దేవుడు సహాయుడు అనే మాటని, ఆ అంశం మనం వేరు కానీ మనం జ్ఞాపకం చేసుకోవట్లేదు. కానీ యాకోబుకి దేవుడు చేసిన సహాయం చాలా గొప్పది. కాబట్టే ఎవనికి యాకోబు దేవుడు సహాయుడు అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. శత్రువుల మీద గొప్ప విజయాన్ని దేవుడు దయచేశాడు, ఆనందాన్ని దయచేశాడు. ఎన్నో శోధనలోంచి
యాకోబును కాపాడినట్లుగా, యాకోబును రక్షించినట్లుగా, యాకోబుని ఓదార్చినట్లుగా, యాకోబును బలపరిచినట్లుగా, యాకోబును దీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యాకోబు చరిత్ర మనందరికీ తెలిసిందే. అది రాస్తూ, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వారు ధన్యుడు. ఈ ఉదయకాలమందు దేవుని వాక్యం వింటూ ఈ అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మన ఆశ, మన దుర్గము, మన ఆధారము మన దేవుడైన యేసు ప్రభు వారే. ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకొని ఉంటారో, ఎవరైతే రక్షకుడైన యేసుక్రీస్తు వారి మీద, యెహోవా దేవుని మీద ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులు. ఏ విధంగానో మనము యాకోబు గురించే మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మరెవరి అవకాశమో మనం జ్ఞాపకం, ఇంకా ఎంతో మంది పాత నిబంధన గ్రంథంలో కానీ, క్రొత్త నిబంధనలో గ్రంథంలో కానీ, మరి ముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో రాజుల సమయాలలో వాళ్ళు యుద్ధానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు దేవుని మీద ఆధారపడి దేవుని సహాయం కోసం చూసినప్పుడు, దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళ పట్ల చూపించిన సహాయము చాలా గొప్పది. ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు అని కాదు, కానీ ఎన్నో దృష్టాంతాలు మనము దేవుని యొక్క సహాయం అనే మాట మీద మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ముఖ్యంగా యాకోబుకి దేవుడు చేసిన సహాయం గొప్పది కాబట్టి, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడుగా ఉండనో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. ఎట్లాంటి మొదటి ఆది కాండం నుంచి చివరి వరకు మనం చూస్తే ఆయన సహాయం ఆయన నమ్ముకున్న బిడ్డల పట్ల ఎంతో గొప్పది. మనం కూడా మన సహాయకుడు, మన ఆధారభూతుడు ఆయనే కాబట్టి ఆయన మీద ఆశ పెట్టుకొని మనం ముందుకు వెళ్తే అలాంటి వారు ధన్యులని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. ఏ విధంగా ధన్యుడు అంటే, మనం ఏదైతే వాక్యానుసారమైన జీవితం కలిగి వాక్యానుసారమైన ఆశ దేవుని మీద పెట్టుకుంటామో, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కాబట్టి మన ఆశను ఆయన తీర్చి మనల్ని తృప్తిపరుస్తాడు కాబట్టి తద్వారా ఆ విధంగా మనం ధన్యులంగా అవుతామని లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాంటి ధన్యకరమైన స్థితిలో మనల్ని ఉంచే ఆ ధన్యుడైన ఆ రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకొనుట, ఆయనను స్తుతించుట నిజంగా మన జీవితాలకి దేవుడిచ్చిన ఒక గొప్ప భాగ్యంగా భావిస్తూ ఈ ఉదయకాలం మందు మన సహాయకుడైన యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం, వందనములైనా. మీరు మాకు సహాయకుడుగా ఉన్నందుకు మీకు వందనములు. ఎవరు మీ మీద ఆశ పెట్టుకొని ఉంటారో వాళ్ళు ధన్యులని ఈ లేఖన భాగములు తెలియజేస్తుంది. మా ఆశ, మా ఆధారం మీరే ఉంటుండగా మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.